యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో మరో 3 హెరిటేజ్ ప్లేసెస్ను మనం నామినేట్ చేశాం. ఈ 3 హెరిటేజ్ ప్లేసెస్లో 2 గుజరాత్కి చెందినవి, 1 త్రిపురకు చెందింది. ముఖ్యంగా ఇప్పటి వరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో టెంటేటివ్ లిస్ట్లో ఇండియా నుంచి 52 నామినేషన్స్ ఉన్నాయి. ఈ సంవత్సరమే ముందుగా 3 నామినేట్ చేసాం, ఇప్పుడు 3 నామినేట్ చేసాం. ముందుగా ఇప్పుడు నామినేట్ చేసిన 3 పేర్లు ఏంటంటే, 1 గుజరాత్లోని మొదరాలో సన్ టెంపుల్. జనరల్గా సన్ టెంపుల్స్ చాలా రేర్గా ఉంటాయి. కోనార్క్లో సన్ టెంపుల్, తర్వాత అరసవెల్లి సూర్యదేవర టెంపుల్, ఇవన్నీ కూడా. సో వీటి మీద ఆల్రెడీ సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్లో క్వశ్చన్ కూడా వచ్చింది, ఎక్కడెక్కడ సన్ టెంపుల్స్ ఉన్నాయని చెప్పి. అదేవిధంగా గుజరాత్లో మొదరాలో ఉన్న సన్ టెంపుల్ కాకుండా అదే గుజరాత్లో మోడీ గారి ఇల్లున్న ప్లేస్ అనమాట, ఆయన హోమ్ టౌన్ వాద్ నగర్, ఈ 2 కూడా సన్ టెంపుల్ మొదరా మరియు మోడీ గారి హోమ్ టౌన్ వాద్ నగర్, ఈ 2 కూడా గుజరాత్లో మెహసనా జిల్లాలో ఉన్నాయన్నమాట. సో ఈ 2 కూడా ఇప్పుడు గుజరాత్ నుంచి నామినేట్ అవటం అక్కడ వాళ్ళకి చాలా సంతోషదాయకం అనమాట. వాద్ నగర్లో ఎందుకు వాద్ నగర్కి ఇచ్చారంటే, ఇట్స్ మల్టీ లేయర్డ్ హిస్టారిక్ టౌన్ ఇన్ గుజరాత్. చాలా ఫేమస్ టౌన్ అండ్ మల్టీ లేయర్డ్ హిస్టారిక్ టౌన్ ఇన్ గుజరాత్ అంట. చాలా చరిత్ర కూడా ఉన్న టౌన్ అంట. దానికి 2700 years ఓల్డ్ చరిత్ర ఉందంట, కంటిన్యూస్ హ్యాబిటేషన్ ఉందంట. సో అక్కడ హింటర్లాండ్ పోర్ట్స్ ఉన్నాయంట, ఇండస్ట్రీస్ ఆఫ్ షెల్స్ అండ్ బీడ్స్ ఉన్నాయంట, మిడివల్ టౌన్, అది రిలీజియస్ సెంటర్ కూడా, టెంపుల్ టౌన్ వాద్ నగర్ చాలా పాపులర్ అంట. తర్వాత రెండోది మొదరాలో సన్ టెంపుల్. ఈ సన్ టెంపుల్ అసలు ఎక్కడ ఉంది అంటే, రివర్ బ్యాంక్ ఆఫ్ రివర్ పుష్పావతి. పుష్పావతి రివర్ ఈజ్ అ ట్రిబ్యూటరీ ఆఫ్ రూపన్ రివర్ ఇన్ మెహసనా డిస్ట్రిక్ట్ అనమాట. ఇక్కడ మొదరా టెంపుల్ స్టైల్స్ కూడా చాలా ఫేమస్ అనమాట. సన్ టెంపుల్ స్టైల్ ఇది మారు గుజ్జరా ఆర్కిటెక్చర్ ప్రకారం కట్టారంట. ఇది చాలా ఫేమస్ ఆర్కిటెక్చర్. ఇది ఈస్ట్ ఫేసింగ్ టెంపుల్. ఈ సన్ టెంపుల్ తూర్పు వైపున ఫేస్ చేస్తుంటుంది. బ్రైట్ ఎల్లో కలర్ శాండ్ స్టోన్తో ఇది కట్టారంట. సో దీని యొక్క ఫీచర్స్ కూడా చూసుకోవాలి. దీనిలో గర్భగృహ ఉంటుంది, తర్వాత గడ మండప హాల్ ఉంటుంది, తర్వాత సభా మండప అసెంబ్లీ హాల్ ఉంటుంది, తర్వాత సాక్రెడ్ పూల్ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉంటుంది, కుండాని, ఇప్పుడు దాన్ని రామకుండ అని పిలుస్తున్నారు. ఇదంతా సన్ టెంపుల్. మన భారతదేశంలో సన్ టెంపుల్స్ గురించి కూడా చూసుకోవాలి. తర్వాత రాక్ కట్ స్కల్ప్చర్స్ అండ్ రిలీఫ్స్ ఆఫ్ ఉన్నకోటి ఇన్ ఉన్నకోటి డిస్ట్రిక్ట్ త్రిపుర. త్రిపురలో ఉన్నకోటి అనే జిల్లాలో రాక్ కట్ స్కల్ప్చర్ గురించి దానికి కూడా టెంటేటివ్ లిస్ట్లో అయిందనమాట. త్రిపురలో ఉన్నకోటి డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ రాక్ కట్ స్కల్ప్చర్స్ సైవైట్ స్కల్ప్చర్స్ అనమాట. ఇక్కడ ఏన్షియంట్ హోలీ ప్లేసెస్ ఉన్నాయంట. శివ టెంపుల్ పర్టికులర్గా చాలా ఫేమస్. త్రిపురలో ఉన్నకోటి జిల్లాలో శివ టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ మీద రాక్ కట్ ప్యానెల్స్లో హిందూ డైటీస్ బొమ్మలన్నీ పిక్చర్స్ అన్ని డిపిక్ట్ చేసి ఉంటాయంట. సో దీనికి సంబంధించి త్రిపుర సీఎం కూడా చాలా హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు ఉన్నకోటి అనేది ఫస్ట్ ఇట్లా నామినేట్ అయినందుకు టెంటేటివ్ లిస్ట్లోకి. సో ఈ 3 కూడా ఇప్పుడు నామినేట్ అయినాయి. ఈ 3 కాకుండా ఈ మధ్య కాలంలో అంటే వీటికి ముందు కూడా ఇంకా 3 నామినేట్ అయినాయి. టోటల్గా 52 టెంటేటివ్ లిస్ట్లో నామినేట్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఈ ఏడాది జియో క్లిఫ్స్ రాతి అచ్చులు, కొంకన్ రీజన్ మహారాష్ట్ర గోవా ప్రాంతంలోని రాతి అచ్చులు జియో క్లిఫ్స్ అంటాం, వీటిని కూడా నామినేట్ చేశారు. ఇవి 12,000 సంవత్సరాల పూర్వం అని అంచనా అనమాట రాతి అచ్చులు. తర్వాత మేఘాలయ చాలా మందికి తెలుసు, లివింగ్ రూట్ బ్రిడ్జెస్. దీని మీద యూపీఎస్సీ ఫిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది. మేఘాలయలో చెట్టు వేళ్లతో వేసిన బ్రిడ్జెస్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అంటాం. మేఘాలయలో వీటిని జిన్కింగ్ జ్రీ బ్రిడ్జెస్ అంటాం. జిన్కింగ్ జ్రీ కల్చరల్ ల్యాండ్స్కేప్ అంటాం అనమాట. తర్వాత శ్రీ వీరభద్ర టెంపుల్ అండ్ మోనోలిథిక్ బుల్ ఆఫ్ నంది, ఇవి లేపాక్షిలో నందికి కూడా మనం నామినేట్ చేసాం టెంటేటివ్ లిస్ట్లో. సో ఇవన్నీ కూడా నామినేట్ అయి ఉన్నాయి అనమాట. మొత్తం 52 నామినేషన్స్ ఉన్నాయి ఇండియావి. టెంటేటివ్ లిస్ట్లో 52 నామినేషన్స్ ఉన్నాయన్నమాట. అసలు నామినేషన్ ఎందుకు చేస్తామంటే, మన కల్చరల్ హెరిటేజ్ని గుర్తించడం కోసం మనం యునెస్కో వాళ్ళని అడుగుతాం, వీటిని గుర్తించండి, ఇది యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో చేర్చండి అని మనం నామినేట్ చేస్తాం అనమాట. యునెస్కో హెరిటేజ్ సైట్లో చెప్తారనమాట, స్టేట్ పార్టీస్ ఆర్ ఎంకరేజ్ టు సబ్మిట్ దేర్ టెంటేటివ్ లిస్ట్స్ which they consider that the property is very important and cultural and natural significance ఉంది, దానికి సాంస్కృతికంగా లేకపోతే నేచురల్గా దానికి ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంది, అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ వీటికి అవసరం, యూనివర్సల్ గుర్తింపు అవసరం అని చెప్పినప్పుడు చెప్తారనమాట. అయితే యునెస్కో టెంటేటివ్ లిస్టులు సంబంధించి మనం చూసాం. ఇది కాకుండా మొత్తం ఇప్పటికి ఇండియాలో ఈ 52 టెంటేటివ్ లిస్టులోనే కాకుండా ఇండియాలో ఇప్పటికీ యునెస్కో హెరిటేజ్ సైట్స్లో మొత్తం 40 ఉన్నాయి. మీకు తెలుసు, రీసెంట్గా లాస్ట్ ఇయర్ మన వరంగల్ నుంచి
రామప్ప టెంపుల్కి వచ్చింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో. మొత్తం భారతదేశంలో 32 కల్చరల్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి యునెస్కో రికగ్నైజ్ చేసి, 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి, 1 మిక్స్డ్ సైట్ ఉందన్నమాట. మొత్తం వీటి గురించి కూడా చూసుకుంటే మంచిది. కొన్ని ఉదాహరణలు ఇక్కడ చెప్తాను. గుజరాత్లో ధోలావీరా, తెలంగాణలో ఇందాక చెప్పినట్టు రామప్ప టెంపుల్, దాన్ని కాకతీయ రుద్రేశ్వర టెంపుల్ అని కూడా అంటారు. చండీగఢ్లో ఆర్కిటెక్చర్ వర్క్ ఆఫ్ లియో కోర్బూజియర్ చాలా ఇంపార్టెంట్. మహారాష్ట్రలో విక్టోరియన్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ ఆఫ్ ముంబై, గుజరాత్లో హిస్టారికల్ సిటీ ఆఫ్ అహ్మదాబాద్, రాజస్థాన్లో జైపూర్ సిటీ, బీహార్లో ఆర్కియాలజికల్ సైట్ ఆఫ్ నలంద మహావీర లేదా నలంద యూనివర్సిటీ అంటాం, గుజరాత్లో రాణికి వావ్, రాజస్థాన్లో హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్, రాజస్థాన్లో మన జంతర్ మంతర్, ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కాంప్లెక్స్, గుజరాత్లో చంపనేర్ పావాగఢ్ ఆర్కియాలజికల్ పార్క్, మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ టెర్మినస్, తర్వాత మధ్యప్రదేశ్లో రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబేట్కా, ఇది చాలా ఫేమస్. మళ్ళీ భింబేట్కా గురించి చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. మధ్యప్రదేశ్లో రాక్ షెల్టర్స్ ఆఫ్ భింబేట్కా, బీహార్లో మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ ఎట్ బోధ్గయా, తమిళనాడులో మౌంటైన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా, తర్వాత ఢిల్లీ హుమయూన్ టూంబ్ ఎట్ ఢిల్లీ. దెన్ మనం చూస్తే కుతుబ్ మినార్ అండ్ మాన్యుమెంట్స్ ఢిల్లీలో, మళ్ళా తర్వాత మధ్యప్రదేశ్లో బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ఎట్ సాంచి, మహారాష్ట్రలో ఎలిఫెంటా కేవ్స్, తమిళనాడులో గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్, కర్ణాటకలో గ్రూప్ మాన్యుమెంట్స్ ఎట్ పత్తడకాల్, తర్వాత గోవాలో చర్చెస్ అండ్ కాన్వెంట్స్ ఆఫ్ గోవా, ఉత్తరప్రదేశ్లో ఫతేహ్పూర్ సిక్రీ, కర్ణాటకలో గ్రూప్ మాన్యుమెంట్స్ ఎట్ హంపి, మధ్యప్రదేశ్లో ఖజురహో గ్రూప్ మాన్యుమెంట్స్, తమిళనాడులో గ్రూప్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం, ఒరిస్సాలో సన్ టెంపుల్ కోనార్క్, ఉత్తరప్రదేశ్లో ఆగ్రా ఫోర్ట్, మహారాష్ట్ర అజంతా కేవ్స్, మహారాష్ట్ర ఎల్లోరా కేవ్స్, తాజ్మహల్లో ఉత్తరప్రదేశ్లో తాజ్మహల్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత న్యాచురల్ సైట్స్లో కజిరంగా నేషనల్ పార్క్ అస్సాం, కెలిడియా ఘనా నేషనల్ పార్క్ రాజస్థాన్, మానస్ వైల్డ్ లైఫ్ శాంచురీ అస్సాం, నందాదేవి నేషనల్ పార్క్ అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్, సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, వెస్టర్న్ ఘాట్స్ కూడా ఇట్స్ న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. మనకు తెలుసు వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళలో స్ప్రెడ్ అయి ఉన్నాయని. తర్వాత గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. సో ఒక సైట్ కల్చరల్ నేచురల్ మిక్స్డ్ అనమాట. అదే కంచన్జంగా నేషనల్ పార్క్ సిక్కిం, ఇది మిక్స్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా 2016లో గుర్తింపు పొందింది. వీటి గురించి పూర్తి స్థాయి సమాచారం తెలుసుకుంటే ఏ ప్రిలిమ్స్కి ఎగ్జామ్కైనా, అది సివిల్ సర్వీసెస్ కావచ్చు, గ్రూప్ 1, గ్రూప్ 2, ఏ ప్రిలిమ్స్కి ఎగ్జామ్కైనా ఉపయోగపడుతుంది.